ఒక చిన్న భయంతో తన భార్యను చూడ్డానికి వెళ్లిన ఆ భర్తను కెమెరా ముందే దారుణంగా కాల్చి చంపి ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఎందుకు ఈ గొడవ ఇవాళ నిన్న స్టార్ట్ అయింది కాదు, మే 2023లో స్టార్ట్ అయింది. రీజన్ ఏంటంటే ఎస్టీ స్టేటస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అండ్ ల్యాండ్ రైట్స్. మేతి వర్గానికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని హైకోర్టు చెప్పడంతో అది అమలైతే మా ల్యాండ్ రైట్స్ పోతాయి, మా ఉద్యోగాలు పోతాయని కుకీ వర్గం భయపడింది. ఆ భయం నుండి స్టార్ట్ అయిన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అంటే గిరిజన ఐక్యత ర్యాలీ ఇప్పుడు చాలా ఎథనిక్ క్లెన్జింగ్ అంటే వర్గ నిర్మూలన దాకా వెళ్ళింది. ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే రిషికాంత అనే మైతి వ్యక్తి కుకీ వర్గానికి చెందిన తన భార్యను చూడడానికి సురాచంద్పూర్ కు వెళ్లాడు. ఇక్కడ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటంటే బఫర్ జోన్స్. మణిపూర్ ఇప్పుడు ఇన్విజిబుల్ బార్డర్స్ తో డివైడ్ అయిపోయింది. మైతీస్ వ్యాలీలో, కుకీస్ హిల్స్ లో ఉన్నారు. ఒకరి ఏరియాలోకి ఇంకొకరు వెళ్తే డెత్ సర్టిఫికెట్ రాసుకున్నట్టే. ఈ ఇన్సిడెంట్ లో మోస్ట్ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే కిల్లర్స్ ఆ భర్తను చంపడమే కాకుండా ఆ వీడియో తీసి నో పీస్ నో పాపులర్ గవర్నమెంట్ అని క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది కేవలం మర్డర్ కాదు, ఒక పొలిటికల్ స్టేట్మెంట్. గవర్నమెంట్ ఏం చేసినా మాకు అనవసరం, మేం కలిసి ఉండలేం అని చెప్పడానికి ఒక ఇన్నోసెంట్ ప్రాణం తీసుకున్నారు. రిషికాంత మరణంతో మణిపూర్ లో పీస్ ఇంకా చాలా దూరంలో ఉంది అని క్లియర్ గా తెలుస్తోంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటారు? మళ్ళీ ఆ రెండు వర్గాలు కలిసి ఉండే రోజులు వస్తాయా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.